తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పారిపోయాడు. అవును, మీరు వింటున్నది నిజమే. రేవంత్ రెడ్డి ఎందుకు పారిపోయాడు? దేనికోసం పారిపోయాడు? మొన్న వచ్చి ఎందుకు వెళ్ళిపోయాడు? ఆ సీఎంకి అగెనిస్ట్గా మంత్రులు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? పొంతలేని మాటలు. ఒకటే సభలో రేవంత్ రెడ్డి ఏమో 60,000 ఉద్యోగాలు అంటుంటే మంత్రివర్గం ఏమో 2 లక్షల ఉద్యోగాలు అంటుంది. తర్వాత రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, నాకు టైం కావాలంటే మంత్రివర్గం వారు 99% మేము రైతు ఆ యొక్క 6 గ్యారెంటీలు ఇచ్చేసినామని అంటా ఉన్నారు. అంటే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఆ బాసరలో జరిగిన ఆ సభ ఏదైతే ఉందో, మీటింగ్ ఏదైతే ఉందో, ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత చిన్న గొడవ జరిగింది. మంత్రివర్గం అందరూ ఏకమయ్యి నువ్వు మమ్మల్ని దాటిపోతున్నావు, మాకు అనుకూలంగా పనిచేస్తలేవు, ఓన్లీ కావాలని చెప్పి 1,000 కోట్ల రూపాయలు దొబ్బి కేరళకు తమిళనాడుకు పెడతా ఉన్నాం అనుకుంటూ రేవంత్ రెడ్డి పైన మంత్రులు విషగెక్కడం కూడా జరిగింది. మామా నియోజకవర్గాల్లో అభివృద్ధి చేసుకోవడానికి నిధులు 1 రూపాయి కూడా ఇవ్వను నువ్వు, ఈరోజు పక్క రాష్ట్రాల ఎన్నికల ప్రచారానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకుంటూ మంత్రివర్గం అంతా ఏకమయ్యి అతనిపైన సీరియస్ అవ్వడం జరిగింది. ఇలా అవడంతో మంత్రులు టార్చర్ తట్టుకోలేక రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని విడిచిపోయి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇదే మన తెలంగాణ రాష్ట్రంలో మీరు చూసుకోవచ్చు. ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 14 మంది మినిస్టర్స్ ఉన్నారు మిత్రులారా. 14 మంది మినిస్టర్స్ ఉన్నారు. ఈ 14 మంది మినిస్టర్స్ వీళ్ళకి హెడ్గా రేవంత్ రెడ్డి నియమించబడిండు సీఎంగా. ఈ సీఎం డ్యూరేషన్ వచ్చేసి 2.5 సంవత్సరాలు అనుకోండి, ఇక 2.5 years. ఈ 2.5 yearsలో రేవంత్ రెడ్డి ఏం చేసిండు? అన్ని స్కాములకు తెరలిప్పుడు, అన్ని స్కాములకు తెరలిప్పుడు. మీరు చూడొచ్చు ఏమని అది రేవంత్ రెడ్డి మొదలు పెట్టింది. ఈ యొక్క హైడ్రా అతి పెద్ద స్కామ్ ఇది. దీని ద్వారా లెక్కలేని కోట్లు రేవంత్ రెడ్డి సంపాదించాడు. తర్వాత హెచ్సియు ల్యాండ్ భూముల్ని అమ్మి ఇక్కడ 10,000 కోట్ల రూపాయలు ఇక్కడ సంపాదించడం జరిగింది. తర్వాత పేదల ఇండ్లు కూల్చి, ఎక్కడైతే చెరువును ఆక్రమించుకున్న పేరుతోటి పేదల యొక్క భూముల్ని మొత్తం వెంచర్లు చేసి మొత్తం అమ్ముకున్నాడు. ఆ తర్వాత ఈ ఖమ్మంలో సిమెంట్ ఫ్యాక్టరీలో ఇది. ఈ యొక్క సిమెంట్ ఫ్యాక్టరీలో రేవంత్ రెడ్డి వర్సెస్ కొండ సురేఖ గారు, వీరిద్దరి మధ్యలో 600 కోట్ల ఒక లొల్లి జరిగింది కాంట్రాక్ట్ విషయంలో. ఇక్కడ ఆ గొడవ కూడా జరిగింది. తర్వాత ఎవరు వచ్చిర్రు? పొంగిలేటి. ఈ పొంగిలేటి 600 కోట్ల రూపాయల రోడ్ కాంట్రాక్ట్ ఏదైతే ఉందో, ఈ రోడ్డు కాంట్రాక్ట్ విషయంలో ఇక్కడ రేవంత్ రెడ్డికి ఈ యొక్క పొంగులేటికి మధ్య గట్టిగా గొడవ అయింది. ఎక్కడ చూసినా కూడా రేవంత్ రెడ్డి మంత్రివర్గంతో, తర్వాత ఎవరిని, మన భట్టి విక్రమార్క గారిని, ఈ భట్టి విక్రమార్క మన తెలంగాణ డిప్యూటీ సీఎం, ఈ సీఎం తోటి కూడా లొల్లే. తర్వాత రాజగోపాల్ రెడ్డి, ఆ తర్వాత మిగతా తదితర ఎమ్మెల్యేలతోటి మంత్రులతోటి రేవంత్ ఎక్కడ చూసినా కూడా గొడవలు పడుతూ ఉన్నాడు. ఇలా గొడవలు పడడంతో మంత్రివర్గం అంతా ఏకమయ్యి రేవంత్ రెడ్డి పైన ఒక లెక్కని చెప్పాలంటే కోఆర్డినేషన్ లేదు వీళ్ళ దగ్గర కోఆర్డినేషన్. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, వాళ్ళు ముఖ్యమంత్రి గీసిన లైన్ని దాటకుండా ఉండేటోళ్ళు. ఒక పద్ధతిగా నియోజకవర్గానికి నియోజకవర్గ అభివృద్ధుల కోసం నిధులు రిలీజ్ చేసేది. వాళ్ళు అభివృద్ధి తప్ప స్కాములకు ఎక్కడ కూడా పాల్పడలేదని ఇప్పటివరకు సిబిఐ కూడా తేల్చి చెప్పేసింది. అందులో రాష్ట్ర విజిలెన్స్ కూడా తేల్చి చెప్పేసింది కేసీఆర్ ఎక్కడ కూడా అవినీతికి పాల్పడలేదు. అందుకనే ఇప్పటిదాకా లాక్కోలేక పీక్కోలేక ఎన్ని ప్లాన్లు వేసినా కూడా అది వర్కౌట్ కాలే. అయితే రేవంత్ రెడ్డి వర్గంలో ఏమవుతుందంటే వీళ్ళు దోచుకోవడం తప్ప అభివృద్ధి ఎక్కడ లేదు. ప్రజల గురించి మాట్లాడు తక్కువ, ప్రజల భూముల్ని కబ్జా చేసుడు, దాని గురించి స్కెచ్లు గీసుడు ఎక్కువ అయిపోతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా విమర్శలే. ఏడబోతున్న మంత్రులు గల్లబట్టుడు. ఎందుకు? రోడ్లు కన్స్ట్రక్షన్ లేదు, బడుల అభివృద్ధి లేదు, హాస్పిటల్ మరమ్మతుల కార్యక్రమం లేదు. ఇప్పటిదాకా నియోజకవర్గాల్లో తట్టెడు మట్టి కూడా ఈరోజు మంత్రివర్గం ఉండి కూడా 1 రూపాయి పనులు చేయలేదంటే రేవంత్ రెడ్డి ఆ డబ్బుల్ని ఎటు మళ్ళిస్తా ఉన్నాడో అర్థం చేసుకోవాలి. ఒకవైపు తిరుపతి రెడ్డి బాధ్యతగా దోచుకుంటున్నాడు, మరోవైపు కొండరెడ్డి కూడా ఘోరంగా దోచుకుంటున్నాడు. ఇక రేవంత్ రెడ్డి బినామీలు అయితే, బామరుదులు అయితే విచ్చలవిడిగా రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ దోచుకుంటా వింటున్నారు. ఇక ఎవరైనా భూముల కాడ కానీ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ కానీ డబ్బులు ఇవ్వకుంటే బుల్డోజర్లు ఎక్కిస్తా, లేకుంటే కత్తితో పొడిచి చంపుతా అని కొన్ని ఆ మధ్యలో విజువల్స్ కూడా రావడం జరిగింది. అది కూడా మనం చూసాం. ఇన్ని అనర్థాలు, ఇన్ని ఘోరాలు, ఇన్ని కార్యక్రమాలకు తెరలేపుతా ఉంది కాంగ్రెస్ సర్కార్. రేవంత్ రెడ్డి మాత్రమే ఈరోజు కాంగ్రెస్ ని బొందబెడుతుంది కూడా రేవంత్ రెడ్డి మాత్రమే. అందుకని మంత్రివర్గం ఈ పార్టీకే 5 సార్లు ఎక్కడికి వెళ్ళి వీళ్ళ 5 సార్లు రాహుల్ గాంధీ దగ్గరికి 5 సార్లు వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. ఎవరి మీద? రేవంత్ రెడ్డి మీద కంప్లైంట్ చేయడం జరిగింది. ఏమని? ఇతను ముఖ్యమంత్రిగా మాకు వద్దే వద్దు అని చెప్పగానే రాహుల్ గాంధీ ఏం చెప్పారంటే, ముందు నువ్వు సైడ్ తప్పుకో, నేను రంగంలో దిగుతా, అసలు క్యాబినెట్ మీటింగ్లో నేను కూడా పాల్గొని మీ కథ ఏందో చూపిస్తాను అనుకుంటూ రేవంత్ రెడ్డి పైన మంత్రివర్గం పరమైన సీరియస్ అయ్యమై
మీరు చేసే కార్యక్రమాలు మంచిగా లేవు, మీరు చేసే పద్ధతే కరెక్ట్ లేదంటూ ఇక సీరియస్ అవ్వడంతో అక్కడ చేస్తున్న కార్యక్రమాలు చేసే కానీ రేవంత్ రెడ్డి యొక్క కబ్జా కోర్ విషయంలో కానీ ఇక మంత్రులు తిరగబడడంతో రేవంత్ రెడ్డి గ్రహచారమే మొత్తం మారిపోతుందన్న ఇన్ఫర్మేషన్ కూడా వస్తూ ఉంది. ఈ కేరళ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరిదో ఒక గట్టి పదవే ఊడిపోతుందన్న విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి.